నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను వస్తున్నాను పండుగకి, అమ్మని దర్శించుకుంటాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం తెలిసిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపరచాలన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాణహాని ఉందనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, బొత్స లాంటి సీనియర్ నాయకులు ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి సమానులు అని కూడా ఆయన్ని కీర్తించడం జరిగింది. అలాంటి వ్యక్తి నాకు ప్రాణహాని ఉంది అని, అంటే వైసీపీ నుంచి ప్రాణహాని ఉందా, టీడీపీ నుంచి ఉందా, లేదా ఇంకో పార్టీ నుంచి ఏమైనా ఉందా? ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? రీసెంట్గా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి, ముఖ్యంగా విజయనగర ప్రాంత వాసులకి ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు. ఆ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రీసెంట్గా జరిగింది. ఆ రీసెంట్గా జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులు అక్కడ ఈ విఐపీలు వివిఐపీలు వీళ్ళందరూ కూర్చోవటం కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వారిని కూడా ఆ వేదిక మీద ఆసీనం చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ వేడుక జరగటానికి ముందు రోజు వరకు అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేల డెఫినెట్గా మెత్తబడి ఉంటుంది. ఈ వేదిక నిర్మాణం చేసిన ప్రాంతం కూడా వర్షానికి తడిసున్న ప్రాంతం. ఇప్పుడు ఆ రోడ్డు మీద సిరిమానోత్సవం జరుగుద్ది. దాన్ని వీక్షించడానికి అనువుగా వేదిక నిర్మాణం చేయాలి అని అంటే రోడ్డు పక్కనే చేయాలి, ఎక్కడన్నా ఒక ఓపెన్ ప్లేస్లో. అలా వేదిక నిర్మాణం జరిగినప్పుడు అక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ వేదిక మీదకి ఇంతమంది కన్నా ఎక్కువ ఎక్కొద్దు అని చెప్పని అధికారులు చెప్తారు. అవును. అయితే జరిగింది ఏంటి అంటే, బొత్స సత్యనారాయణ గారి అనుచరులు, ఎందుకంటే ఆయన కూడా విజయనగరం నేటివ్, అవును, చీపురుపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరూ విజయనగరం జిల్లా వాసులే. విజయనగరంలో సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులు. ఆయన, వాళ్ళ సోదరులు, వాళ్ళ మేనల్లుడు, ఇంత రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయనకు అనుచరుగానే ఉంటుంది. అవును. ఆయన ఏమి చిన్న చితక లీడర్ అని మనం కూడా చెప్పలేము. అవును, కాంగ్రెస్ నుంచి కూడా ఆయన. సో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. కొంచెం అత్యుత్సాహంతో వాళ్ళ శ్రేణులందరూ కూడా ఆయనతో పాటు డయాస్ మీదకి ఎక్కేశారు. దాంతో ఏమైందంటే, ఆయన డయాస్ మీద ఉండగానే ఆ డయాస్ ఒక పక్కకి కుంగింది. ఓకే. భూమిలోకి దిగబడ్డాయి. అంటే కూలిపోలేదు సార్ అది? కుంగటంతో ఈయన్ని భద్రతా దళాలు ఈయన్ని దింపేశారు. ఎవరికి ఎటువంటి ఆపద జరగల. అదొక చిన్న ఇన్సిడెంట్, ఒక ప్రమాదం ద్వారా జరిగిన ఇన్సిడెంట్ అది. ఓకే. అంటే లిమిట్కి మించి ఆ స్టేజ్ మీదకి ఎక్కడంతో, లిమిట్కి మించి స్టేజ్ల మీదకి ఎక్కి స్టేజ్లు కుప్పగూలి చిన్న చిన్న గాయాల పాలైన సంఘటనలు మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ప్రసంగిస్తున్న సభ కూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కాలికి దెబ్బ తగిలింది. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఇదేం కుట్రని చెప్పని చెప్పుకోలేదే. లేదు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఒక చిన్న ప్రమాదకర సంఘటనని దానికి ఎందుకు విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ ఉన్నాడు? లేదు అని అంటే, ఇందాక మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి సమానుడు అని చెప్పని చెప్పుకున్నట్టుగానే. ఎందుకంటే ఇక్కడ వైసీపీ పార్టీలోనే ఏదన్నా అంతర్గత ఆధిపత్య పోరాటం నడుస్తుందేమో అని చెప్పని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారైనా, లేదు ఇటు అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళైనా దశాబ్దాల తరబడి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులే తప్ప అక్కడ ఏం ఫ్యాక్షన్ వాతావరణాలు లేవు. ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎదురు పడితే అందరూ గౌరవప్రదంగానే పలకరించుకుంటారు. కేవలం అక్కడేం కక్షలో కార్పణ్యాలు లేవు. రాజకీయంగా చెరొక పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. రాజకీయపరమైన వైరుధ్యాలే. కాబట్టి ఆయనని అక్కడ విజయనగరం జిల్లాలో ఈయన అంతం చేయాలనే కుట్రలతోటో కక్షలతోటో వేరే ఇంకెవరో ప్రయత్నం చేశారు అనుకోవడానికి లేదు. బొత్స సత్యనారాయణ గారు రాజకీయ విధానం తెలుగుదేశం పార్టీ నాయకత్వము, జనసేన నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన లక్ష్యంగా చేసుకొని ఆయన ఏదో చెయ్యాలని ఆలోచన చేసే పరిస్థితి ఏ రోజు లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకే ఆయన రాజకీయ విధానాలు కొనసాగిస్తూ ఉంటాడు. వీళ్ళ రాజకీయ వైరం కూడా రాజకీయ వైరుధ్యమే తప్ప వ్యక్తిగత కక్షల స్థాయిలో లేదు. కాబట్టి ఆయనని
రాజకీయ ప్రత్యర్థులు ఎవరో లక్ష్యంగా చేసుకొని ఆయన ఏదో చేసే ప్రయత్నానికి పాల్పడ్డారనేది రైట్ ఆఫ్. ఇక ఉన్న ఒకే ఒక అంశం ఏంటి మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి బోట్లా, అవును, అసెంబ్లీకి ఆయన వెళ్ళటం లేదు కాబట్టి టీవీలో ఆయన కనపడ్డం, బొత్స సత్యనారాయణ గారికి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది. అవును, డెఫినెట్గా కొంచెం వాడి వేడిగా ఇక్కడ ప్రతిపక్షం ఉంది, వీళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి కౌన్సిల్లోనే చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్. ఈయనకి ప్రోటోకాల్ పరంగా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి లేని ప్రోటోకాల్ ఈయనకుంది. సహజంగానే పెద్దల సభ, దానితోటి ప్రతిపక్ష నాయకుడు హోదా, అసెంబ్లీ కన్నా ప్రోటోకాల్ పరంగా కౌన్సిల్ పెద్దది. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి లేని ప్రోటోకాల్ ఈయనకుంది. దీన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎవరికి ఉండాలి? జగన్ గారికి ఉండాలి కదా. అంతేగాని ఇంకా తెలుగుదేశానికి ఇంకొకరికి ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారిది ప్రతిపక్ష నాయకుడు హోదా, అవును, వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, ఆయనకన్నా పెద్ద పదవిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన చూసి వీళ్ళు అసూయ పడాల్సిన అవసరం లేదు. ఆయన చూసి అసూయ పడితే వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడికి అసూయ కలగాలి. అందులో రీసెంట్గా షర్మిల గారు కలిసి కూడా అభివాదం చేసి చక్కగా హెల్దీ డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య. అదే అంటున్నా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటి, మనకు తెలుసు నాయన తర్వాత అంతటి స్థాయి చిన్నాయింది. మరి చిన్నాయనకి ఏ గతి పట్టిందో చూసాం మనం. మరి విశాఖపట్నంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఇందాక మీరు చెప్పినట్టుగానే ఆయన్ని కావులించుకొని మన తండ్రి అని చెప్పని సంబోధించాడు ఈయన. మరి చిన్నాయనకే దిక్కులేని దగ్గర ఈ అద్దె చిన్నాయనకి, ఈ అద్దె నాయనకి, ఈయనకి గతి ఉంటుంది అని చెప్పని మనం ఎట్లా అనుకుంటాం? చిన్నాయన్ని గొడ్డలతో నరికి చంపితే సహజ మరణంగా చిత్రీకరించారు. అవును, తర్వాత సిబిఐ ఎవరు సూత్రధారులు అంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చి గెలిపించుకొని వాళ్ళ పక్కన పెట్టుకున్నాడు. అవును, ఆ కేసు విచారణ జరగాలని కోరుకుంటున్నందుకు గాను చెల్లెల మీద, చిన్నాన్న కుమార్తె మీద కక్ష కట్టాడు. ఫ్యాక్ట్. ఇవాళ ఆ కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఆ చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడతా తన పత్రికల్లో కథనాలు రాయిస్తూ ఉన్నాడు. ఓపెన్గా మనం మామూలుగా వాడుక భాషలో మాట్లాడుకుంటే వాళ్ళ చిన్నాయన్ని ముండల ముఠాకూర అంటారు మామూలుగా పల్లెటూరులో అరుగుల మీద మాట్లాడుకుంటే. ఆ టైప్లో చిత్రీకరించాడు ఈయన. దీన్ని బట్టి ప్రజలకు అర్థమైంది కదా సార్. కాబట్టి ఇక్కడ చిన్నాన్నకి గౌరవించని జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని ఎన్సీఎల్టీకి ఈడ్చి ఇవాళ ఆమె మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని తన చెల్లెల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ బొత్స సత్యనారాయణ గారి మీద ఏదో ప్రేమ గారిపోయింది అని మనం ఎట్లా నమ్మాలి? కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం చెప్పలేకపోతున్నాడు. ఆయనకి ప్రమాదం ఎటువైపు నుంచి ఉంది అనేది తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన పులి మీద సవారీ చేస్తూ ఉన్నాడు. ఓకే. ఆ పులి మీద సవారీ ఎంతకాలం చేయగలుగుతాడో ఆయనకు కూడా తెలుసు. చేయలేని క్షణాన ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. అందుకోసం అని చెప్పని ముందుగానే నాకు రక్షణ కల్పిండి అని అడుగుతున్నాడు. ప్రభుత్వం కూడా రక్షణ కల్పిస్తే బొత్స సత్యనారాయణ గారిని కాపాడుకున్నట్టు అవుద్ది. థ్యాంక్ యూ సార్.